హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాస్ని కిచెన్. ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. సింపుల్గా అంటే మన ఇండియాలో చేసుకున్నట్టే. అందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి. సింపుల్గా చేసుకోవాలంటే ఇలా చేసుకుంటే బాగా టేస్టీగా బాగుంటుంది. ఇక్కడ ఒక టమాటా కట్ చేసుకున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, పసుపు, సిన్నమన్ పౌడర్, ధనియాల పొడి, ఇది వచ్చేసి కారం, గరం మసాలా ఇది ఇంట్లో ఆడించుకుంది. తర్వాత ఇక్కడ నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అందులో చెక్క, లవంగాలు, ఒక యాలక్కాయ వేసుకున్నాను. కొంచెం సోప్ వేస్తున్నాను. వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కలిపి వేసి ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే ఇవి తొందరగా మగ్గుతాయి. ఆల్రెడీ నేను చికెన్, ఉప్పు, నిమ్మకాయ పిండి బాగా కడిగి పెట్టుకున్నాను. సో మనకు కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అంతా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసే చికెన్ కరివేపాకు టేస్ట్ వస్తుంది కాబట్టి కరివేపాకు ఇలా ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి. సో ఇందులో డ్రై చిల్లీ, జీలకర్ర, సోంపు, ధనియాలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. సో నా దగ్గర పౌడర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఓన్లీ కరివేపాకు మాత్రమే ఇలా వేపుకుంటున్నాను. ఇది వేపి పొడి చేసుకోవాలి. అది చూపిస్తాను ఎలా చేసుకోవాలో. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇది బాగా డ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి. చూసారా, ఇవన్నీ బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. కరివేపాకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, టమాటా పండు కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేస్తాను. బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా చికెన్ కూడా కొంచెం కలర్ మారి కొంచెం అందులో నీరంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు నేను ముందుగా ఆడించాను కదా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఇది కూడా ఇందులో వేస్తాను. ఇందులో ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పసుపు ఇలా బాగా దగ్గరైన తర్వాత ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. నేను ఇక్కడ కారం పొడి వేయట్లేదు, ఎందుకంటే కారం వేస్తే కలర్ మారిపోతుంది. ఇది కొంచెం గ్రీన్ కలర్లో ఉంటుంది, ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. సో నేను మిర్చి పౌడర్ ఏం వేయట్లేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే కారం సరిపోకపోతే కొంచెం మిరప్పొడి వేసుకోండి. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి మాత్రమే వేసాను. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. బాయ్.